హాయ్ హలో నమస్తే నేనండి మీ యాపిల్ రామలక్ష్మణ్ని మన చిట్టినగర్ వన్ టౌన్ సరౌండింగ్లో కొండల మార్కెట్లో చాలా అంటే చాలా అద్భుతంగా చేస్తారు దసరా ఉత్సవాలు. చాలా అంటే చాలామంది వస్తున్నారు, భక్తులందరూ వస్తున్నారు. సో మీరు కూడా డెఫినెట్లీ ఇక్కడికి రావాలి. ఎందుకంటే చాలామంది ప్రీవియస్లో చేస్తారు చూసారా పండగలు, అలాగే చేస్తున్నారు. ఈ జనరేషన్లో కూడా ఇంత ఘనంగా చేస్తున్నారంటే చాలా అంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు. ప్రతిదీ చూసారు కదా, బ్యాక్ సైడ్ అమ్మవారు ఫినిషింగ్ చూశాడు కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ విజువల్స్ చూస్తున్నారు కదా, పైన ఫ్లవర్స్, కింద డెకరేషన్స్ అంతా చాలా అంటే చాలా బాగుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వన్ టౌన్ కొండల మార్కెట్ సరౌండింగ్లో ఉన్నాం. ఇక్కడ దసరా ఉత్సవాలు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతాయి. సో చిట్టినగర్ సరౌండింగ్ అందరికీ తెలిసిందే కదా బేసికల్లీ. సో దసరా ఉత్సవాలు ఎలా జరుగుతుందో కనుక్కుందాం. అమ్మ ఎలా అనిపిస్తుంది అమ్మ ఈసారి, ఎలా అనిపిస్తుంది దసరా ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతున్నాయి? పోయినసారి కంటే ఈసారి ఉత్సవాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో ఎలా అనిపిస్తుంది? నేను మాట్లాడుతున్న తమ్మిన రవీణ దేవి ఉపాసకురాలని చిట్టినగర్ కొండల మార్కెట్ నుంచి శ్రీ గంగా దుర్గా మారమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపకురాలని. చాలా అమ్మ అందరూ అండ ఉండి చాలా వైభవంగా రోజు కూడాను ఉదయం కుంకుమ అర్చనలు, లలితా సహస్రనామాలు, అన్న సంతర్పణ రోజు జరుగుతుంది. మా భక్తుల ఇళ్ళ నుంచి ఈరోజు మా నాగోతి మా నిర్మల మాత ఇంటి నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారీ తీసుకొచ్చారు. వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలి. అలాగే అమ్మ అందరి ఇళ్ళ నుంచి కూడా ప్రతిరోజు మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో సాయంకాలం పూట సంబరాలు, ఉదయం కుంకుమ అర్చనలు, వైభోగమైన చాలా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమస్తం కూడాను సర్వం కూడా బాగుండాలి, సుఖశాంతులతో ఉండాలి. వరదలు వచ్చి ఎన్నో రకాల బాధలు పడ్డారు. వాళ్ళకు కూడా ఆ బాధలు కష్టాలు కూడా తొలగి అందరూ సుఖశాంతులతో అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి, కలిమి బలమి సిరి సంపదలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాతే నమః. మీరేం చెప్తారమ్మా, ఎలా జరుగుతుందమ్మా ఈ సంవత్సరం? మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా జరిగిందండి. మేము ఆమెను మొక్కుకొని మేము అనుకునే పనులు చాలా వరకు అయినాయి. ఇక్కడ ఆమెను నమ్మిన వాళ్ళకి కొంగు బంగారం. ఏదనుకుంటే ఆ పని అయింది. మేము అనుకున్నాము, మా పని అయింది. అందుకని మేము పసుపు కుంకుమ ఈ సంవత్సరం సమర్పించాం అన్నమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒక చిన్న ఐటమ్స్ తెస్తారు కదా, సొట్ట సంథింగ్ ఇవి తీసుకొస్తారు కదా, అవి తీసుకొస్తే దాని గురించి ఏం చెప్తారు ఒకసారి? అమ్మవారికి విశేషం, ఆమె ఈ దేవస్థానంలో మారమ్మ తల్లి బాలమారమ్మగా కూర్చున్నారు. ఏంటంటే వాళ్ళ సుఖశాంతులతో ఉండాలని, వాళ్ళు అనుకునే పనులు జరగాలని చెప్పి అమ్మవారికి పసుపు కుంకుమ ముడుపు కట్టడం అనేది జరుగుతుంది. మంగళవారం రోజు 9 వారాలు వస్తారు. విశేషంగా ఆ 9 వారాలు కూడా అమ్మవారికి పసుపు కుంకుమ తాంబూలము చుట్టాకి పెట్టి సమర్పించడం అనేది విశేషం అమ్మవారికి. మళ్ళీ పౌర్ణాలు, పిల్లలు లేని వాళ్ళకి పౌర్ణం రోజు ప్రతి ఒక్కరు కూడాను ఆ మారమ్మకి పూజలు చేసి సాయంకాలం పూట 9 నెలలు చేస్తే ప్రతి ఒక్కరు కూడాను అందరూ కూడా కళ్యాణం లేని వాళ్ళు కళ్యాణం అవుతుంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతున్నారు. వాళ్ళు కలిగి విశేషంతో అమ్మవారికి వైభవంగా సంబరాలు చేస్తున్నారు. అందరూ కూడా అలాగే ఆ అమ్మ అందరూ వైపు కరుణ కటాక్షతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీలాంటి సపోర్టింగ్ పర్సన్స్ వల్ల ఈ జనరేషన్లో కూడా ఇంత అద్భుతంగా ఇలాంటి ఫెస్టివల్స్ జరుగుతున్నాయి అని మీరు పెద్ద మనసులు చేసుకొని మీ ముందడుగులో ముందుంటున్నారు. సో ఇలాగే ఫ్యూచర్ జనరేషన్కి ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఈ జనరేషన్ వాళ్ళు కూడా దసరా ఉత్సవాలు ఇలా ఉంటాయా అని తెలియ చూపుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్, ఇలాంటి పెద్ద మనసు చేసుకొని మీరు ఇలా చేస్తున్నారు. ఈసారి దసరా ఉత్సవాలు ఎలాంటి ఘనంగా జరుగుతుంది? అందరికీ నమస్తే, నా పేరు తనుజ, నేను గణాచారిని. ఈరోజు విజయవాడ కొండల మార్కెట్ చిట్టినగర్లో ఉన్న శ్రీ 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 గంగా దుర్గా మారమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మా గురువుగారు అయినటువంటి దేవి ఉపాసకురాలు తమ్మిన రవీణ గారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ నవరాత్రి మహోత్సవాలు ఆ అమ్మవారికి ఎంతో అత్యంత వైభవంగా జరిపిస్తారు. అలాగే ఈ ఏడు కూడా ఇంకా అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు మా గురువుగారు దేవి ఉపాసకురాలు తమ్మిన రవీణ గారు. సో ప్రతి సంవత్సరం ఎంత ఘనంగానే చేస్తారమ్మా? ఎవ్రీ స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూనే వెళ్తారు?
ప్రతి సంవత్సరం మీద ఎవ్రీ ఇయర్ మీరు ఇప్పుడు అన్నట్టే స్టెప్ బై స్టెప్ పెంచుకుంటానే వెళ్తారు. ఏంటంటే ప్రతి ఇయర్ అమ్మవారికి అమావాస్య రోజు స్నానం చేసి కలశం పెట్టిన తర్వాత ప్రతిరోజు అమ్మవారికి ఉదయం పూట కుంకుమార్చనలు జరుగుతాయి. మధ్యాహ్నం 9 రోజులు కూడా ఏదైనా ఇప్పుడు ఎక్కడైనా నవరాత్రులు ఉత్సవాలు చేస్తే ఏదైనా ఒక్కరోజు అన్నదానం అనేది జరిగింది. కానీ మా గురువు గారు 9 రోజులు ఈ నవరాత్రి 9 రోజులు అన్నదానం జరుగుతూనే ఉంటుంది. మధ్యాహ్నం సాయంత్రం ప్రతి భక్తుడి ఇంటి దగ్గర నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ సంబరం అనేది మేళతాళాలతో జరిపించుకుంటూ వస్తారనమాట. మీలాంటి వాళ్ళు ఇలా సపోర్ట్ చేసుకొని ముందున్న జనరేషన్కి దసరా ఇలా ఉంటుందని చూపిస్తున్నందుకు చాలా అంటే చాలా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి. శ్రీ 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 గంగా దుర్గా మారమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానం కుండల మార్కెట్ చిట్టినగర్లో వేయించేసి ఉన్న శ్రీ గంగానామమ్మ వారికి ఈ మారమ్మ అమ్మవారు చాలా శక్తివంతురాలు. ఇక్కడ కోరికలు కొంగు బంగారం చేసే అమ్మవారు. అసలు ఏ కోరికైనా అది ధర్మబద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి. ఏ కోరికైనా సరే అమ్మవారికి మంగళవారం రోజు పసుపు కుంకుమ, ఆమెకి ఇష్టమైన పసుపు కుంకుమ, కొబ్బరికాయ నైవేద్యం, పువ్వు పండు పుష్పం అన్నీ ఆమెకు సమర్పించి 8 వారాలు వచ్చి 9వ వారం ఫస్ట్ వారం ముడుపు కట్టి 8 వారాలు వస్తే ఆ 8 వారాల్లోనే 2వ వారంలోనే సక్సెస్ కనిపిస్తుంది. చాలా శక్తివంతురాలు అమ్మవారు మాత్రం. నాకు కూడా మా డాడీకి హెల్త్ బాగాలేనప్పుడు చాలా చూసాను. అప్పటి నుంచి నాకు నమ్మకం అనమాట. నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా నా ఫస్ట్ శాలరీ వచ్చినా కూడా అమ్మకే అందులో సమర్పిస్తూ ఉంటా. సో ఈసారి చాలా ఘనంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగా ఈసారి హెవీగా కనబడుతుంది. ఇలాగే కంటిన్యూస్లీ చేస్తూ ఉంటారా ఇంకా స్టెప్ బై స్టెప్? ఇంకా చేస్తూ ఉండాలి. నెక్స్ట్ జనరేషన్కి కూడా మనకి అమ్మవారి ఉత్సవాలు అంటే ఎలా చేయాలి అనేది వచ్చే జనరేషన్కి కూడా చాలా తెలియాలి, నేర్చుకోవాలని మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకొని